రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని కాచి కాపాడి భద్రపరుస్తూ ఉన్న దేవా, మీకు స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. అయా, ఉదయము మేము లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకు తండ్రి, మాకు ఏ సమస్య రాకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా, ఏ ఇబ్బందులు ఎదురవ్వకుండా, ఏ ప్రాణహాని జరగకుండా తండ్రి భద్రపరిచారు తండ్రి. అవునయ్యా, ఎన్నో ప్రయాణాలు మేము చేసి ఉన్నాము, ఎన్నో సమస్యలు మేము ఎదుర్కొని ఉన్నాము. అయినప్పటికీ మమ్మల్ని తండ్రి కాపాడినందుకు స్తోత్రాలు. అయ్యా, ఈ రోజున ప్రతి అవసరతను తీర్చారు, ప్రతి విషయంలో తండ్రి మమ్మల్ని ఆదరించారు, లేవనెత్తారు, మా పనులను దీవించారు. స్తోత్రాలు నాయనా. సజీవంగా ఈ రోజున ఈ రాత్రి కాలంలో మేము ఉండి కుటుంబంతో కలిసి మరొకసారి మీ నామాన్ని ఘనపరిచే, మీకు ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశం దయచేసిన విధానాన్ని బట్టి కూడా కృతజ్ఞతలను చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. ప్రభువగు యెహోవాయే నాకు బలము అని హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనంలో భక్తుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా, అవునయ్యా, ఈ రోజున ఈ రాత్రి కాలంలో మా బంధువులు, మా స్నేహితులు, మా డబ్బు, మాకున్న జ్ఞానం, మాకేది బలం కాదు ప్రభువా. ఇవన్నీ కూడా తండ్రి ఏదో ఒక రోజు మమ్మల్ని విడిచేసి బలహీనులుగా మార్చి వెళ్ళిపోతాయేమో గాని తండ్రి, మీరు నిత్యము మాతో ఉండే దేవుడు. మీరే మా బలము, మీరే మా ధైర్యము, మీరే మా కొండ కోట తండ్రి. అయ్యా, మిమ్మల్ని బట్టి జీవించే కృప దయచేయండి. ఎవరైతే వారికి వారు బలహీనులు అనుకుంటున్నారో మిమ్మల్ని బట్టి వారు బలవంతులను గుర్తు తెచ్చుకోవడానికి సహాయము దయచేయండి నాయనా. అయ్యా, ఈ రాత్రి సమయంలో ప్రార్థనలో ఎవరైతే బిడ్డలు ఏకీభవిస్తూ ఉన్నారో, ప్రతిరోజు రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తూ మేలులు పొందుకుంటున్నారో వారందరినీ కూడా దీవించండి, వారందరినీ కూడా ఆశీర్వదించండి. పేరు పేరున అడుగుతున్నాం, మీ కృపా సహాయము వారికి దయచేయండి తండ్రి. అయా, నమ్మువానికి సమస్తము సాధ్యమైన బిడ్డలు నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. అసాధ్యమైనవి సాధ్యపరచమని అడుగుతున్నాం ప్రభువా. భయంకరమైన రోగాలు, వ్యాధులు, క్యాన్సర్స్, పెరాలసిస్, ఇంకా చెప్పుకోలేని సమస్యల నుంచి యేసు నామములో విడిపించబోతున్నందుకు స్తోత్రాలు తండ్రి. అయా, ప్రార్థిస్తున్నాం, ఎవరైతే తండ్రి హాస్పిటల్స్ లో ఉన్నారో ప్రభువా, చివరి స్థితిలో ఉన్నారు అని అనుకుంటున్నారు నాయన, అయా రిపోర్ట్స్ అన్ని మార్చి బిడ్డలకు సంపూర్ణ స్వస్థత దయచేయండి నాయన. ఆపరేషన్స్ విషయంలో సహాయము దయచేయండి, మీరు తోడైండండి ప్రభువా. అయా, లంగ్స్ ప్రాబ్లమ్స్ తోని, గుండె సంబంధమైన వ్యాధులతోని, కిడ్నీ సంబంధమైన వ్యాధులు సమస్యలతోని, అయా లివర్ సంబంధమైన బలహీనతలు వ్యాధులతోని బాధపడుతున్న ప్రతి బిడ్డను ఈ రాత్రిని దర్శించి సంపూర్ణ ఆరోగ్యం వారికి దయచేయండి తండ్రి. ప్రతిమాలుకుంటున్నాం తండ్రి. ఎవరైతే మైగ్రేన్ హెడేక్స్ తో ఉన్నారో, తల తిరుగుడుతో బాధపడుతున్నారో, బ్రెయిన్ ట్యూమర్స్ కలిగి ఉన్నారో, ఎవరైతే తండ్రి కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన, అయా ఎవరైతే చెవి సంబంధమైన ప్రాబ్లమ్స్ తో ఉన్నారో వారికి కూడా విడుదల దయచేయండి, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి తండ్రి. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి అయ్యా. అయా, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి, రక్త సంబంధమైన వ్యాధుల నుంచి విడిపించండి తండ్రి. నాయన, గ్యాస్ట్రిక్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ అన్ని కూడా మీ కృపలో నార్మల్ గా ఉండే కృప దయచేయండి ప్రభువా. అదే విధంగా ప్రార్థిస్తున్నాం, ఎంతో మంది బిడ్డలు PCOD సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి. అయా, వాటి నుంచి విడుదల దయచేయండి, నరాల బలహీనతల నుంచి విడిపించండి ప్రభువా. ఆయన ప్రార్థిస్తున్నాం, దురాత్మ క్రియలను, అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, డిప్రెషన్ సమస్య నుంచి విడిపించండి నాయన. అయా, ఎవరైతే బిడ్డలు గర్భఫలం లేక తండ్రి ఉన్నారో, అనేక హాస్పిటల్స్ తిరుగుతున్నారో నాయన, వారిని దర్శించండి. వారి యొక్క లోపాలన్నీ సవరించబడి గర్భఫలం పొందుకునే కృప దయచేయండి ప్రభువా. నాయన, ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి. వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు, మీ చిత్తంలో సాటి అయిన సహాయముని వారికి దయచేయండి ప్రభువా. ఎవరైతే గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం
ప్రమోషన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, వాటన్నిటిని బిడ్డలకు మీరే అనుగ్రహించండి తండ్రి. నాయనా, కుటుంబ సమస్యలను బట్టి అడుగుతున్నామయ్యా, ఆ సమాధానకరమైన పరిస్థితులన్నీ తొలగించండి ప్రభువా. యవన బిడ్డలందరూ కూడా మీకు లోబడ్డానికి కృప దయచేయండి, మారు మనసు దయచేయండి. చెడు వ్యసనాలన్నిటి నుంచి ప్రతి బిడ్డకు విడుదల అనుగ్రహించండి. అదే విధంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలు, ఆస్తి తగాదాల నుంచి విడిపించండి. నాయన, కోర్టు కేసులు ఎవరైతే ఉన్నారో ఆ కేసు నుంచి బయటపడులాగున మీ సహాయము దయచేయండి ప్రభువా. అయా, అప్పులు కలిగి ఉన్న ప్రతి బిడ్డను దర్శించి వారి అప్పుల నుంచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. వారి యొక్క చేతుల కష్టార్జితాన్ని బహుగా ఆశీర్వదించండి. అదేవిధంగా ప్రభువా, ఎవరైతే వివిధ దేశాల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి. వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. విదేశాలు వెళుతూ ఉన్నారు, ఆ వీసాలలో, ఇంటర్వ్యూస్లో, ఇమిగ్రేషన్స్లో సహాయము దయచేయండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తున్నారు, సురక్షితముగా క్షేమముగా ఉండే కృప దయచేయండి తండ్రి. నాయన, మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరుచుకొనమని అయ్యా, మేమందరము కూడా సేద తీరబోతున్నాము. మీ కృపా సహాయం మాకును దయచేయండి. దేవదూతల కంచె మా గృహాల చుట్టూ అనుగ్రహించండి. నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి బలహీనతలు, భయాలు, కలవరాలు, దురాత్మ శక్తులు, దొంగలు, ఏ శత్రువు యొక్క ఆలోచనలు వారిని ఏమి చేయకుండా ఈ రాత్రంతా మీ సహాయం ప్రతి బిడ్డకును దయచేయమని, మరలా ఉదయకాలాన్ని మీ పాద సన్నిధిలో మమ్మల్ని అందరినీ సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.